బ్యాక్ పెయిన్ ఉందని మెసేజ్ చేసిన ఒక పర్సన్ జస్ట్ 10 మినిట్స్లో హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఈ ఇన్సిడెంట్ మిమ్మల్ని ఎమోషనల్ చేయొచ్చు. లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్ అయ్యింది అనే దానికి శంకర్ లైఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్. శంకర్ జస్ట్ 40 ఇయర్స్ మాత్రమే. స్మోకింగ్, డ్రింకింగ్ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. హ్యాపీలీ మ్యారీడ్ పర్సన్. ఒక కిడ్ కూడా ఉన్నారు. 6 ఇయర్స్గా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. పీస్ఫుల్ హ్యాపీ లైఫ్. కానీ ఒకరోజు తన మేనేజర్ కేవీ అయ్యర్కు బ్యాక్ పెయిన్గా ఉందని సిక్ లీవ్ మెసేజ్ పెట్టారు. మేనేజర్ కూడా అప్రూవ్ చేశారు. ఇక్కడి దాకా ఫైన్. బట్ 11 o'clockకి ఒక కాల్ వచ్చింది. కాల్లో శంకర్ లేరు సార్, ఆయన చనిపోయారు అని చెప్పారు. విషయం తెలుసుకోవడానికి ఇంటికి వెళ్తే 8:47కి హార్ట్ అటాక్తో చనిపోయారు అని చెప్పారు మేనేజర్కి. చూసారా, 8:37కి మెసేజ్ చేస్తే 8:47కి చనిపోయాడు. జస్ట్ 10 మినిట్స్. హ్యాపీగా ఉన్న లైఫ్ షాకింగ్గా ఎండ్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ గురించి విన్నాక నాకు ఒకటే అనిపిస్తుంది, లైఫ్ అనేది కంప్లీట్ అన్ప్రెడిక్టబుల్. మనం చాలాసార్లు అనుకుంటాం ఇంకా టైం ఉంది, తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడదాం. బట్ అసలు నిజం ఏంటంటే ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. సో ప్లీజ్ కైండ్గా ఉండండి, అందరితో ప్రేమగా మాట్లాడండి, కేర్ చూపించండి, ఫర్గివ్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. లైఫ్లో ఎవ్రీ మూమెంట్ ప్రీషియస్. ఒక చిన్న స్మైల్, ఒక చిన్న కైండ్ వర్డ్, ఇవి చాలు. జీవితం చాలా చాలా అన్ప్రెడిక్టబుల్. కైండ్నెస్తో, లవ్తో జీవించేయండి. రేపు అనేది గ్యారంటీ లేదు. ఈరోజు, ఈ క్షణం మాత్రమే మనది.